హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గాయత్రి కిచెన్. నేను మీ రాధ. ఈరోజు మా ఇంట్లో పూరకారం ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి. మనైతే లేట్ ఎందుకు, జల్దీ రండి. వచ్చిన వెంటనే ఒక లైక్ వేసుకోండి. కేజీన్నర ఎండుమిరపకాయలు, వీటిని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టేశాను. మిరపకాయల్ని పైన ముచ్చక తీసేసి ఇలా చీరేసి ఎండలో వేసానండి. ఒక రోజు అయితే సరిపోతుంది. ఇలా చీరేసి ఎండలో వేసేసానండి. ఇవి ఇలా ఎండుతూ ఉంటాయి. ఈ లోపల వీటిలోకి కావాల్సిన పదార్థాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను కడాయి పెట్టి ఒక 50 గ్రాముల మెంతులు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించానండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే అదే కడాయిలో ఒక 50 గ్రాముల జీలకర్ర వేసాను. జీలకర్రని కూడా మనం కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇవి రెండు కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ జీలకర్రని కూడా మెంతుల్లో వేసేసుకుంటున్నా. వీటిని సపరేట్గా వేయాల్సిన అవసరం లేదండి, కలిపి తీసుకున్నా ఏమీ పర్వాలేదు. ఇలా జీలకర్ర వేరే ప్లేట్లు తీసుకున్న తర్వాత అదే కడాయిలో 1 గ్లాసున్నర ధనియాలు వేసుకుంటున్నాను. మీకు ఇది సోల గ్లాస్ అయితే 1 గ్లాసున్నర వేసుకోవాలండి. సో ఇలా వీటిని కూడా కొంచెం రోస్ట్ అయితే చేయాలి. మనం కూరలో ఈ కారం వేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదు. సో ధనియాలు మనకి గ్లాసున్నరండి. సో కేజీన్నర ఎండుమిర్చికి గ్లాసున్నర ధనియాలు వేసానండి. 2 కేజీలు తీసుకుంటే 2 గ్లాసుల ధనియాలు వేసుకోవాలి. సో ఇక్కడ ఎండుమిర్చి చీరేసిన తర్వాత మనకి ఇలా కొంచెం గింజలు వేరేగా వస్తాయండి. వాటిని కూడా ఒక సెగ తగిలించాలి. వీటిని ఎక్కువసేపు పెట్టకూడదండి. లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 3 to 5 మినిట్స్ మాత్రమే అలా ఇలా రోస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు వేయించినట్లయితే మాడిపోతాయండి. సో వీటిని వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూసారా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుందండి. వీటిని కూడా మనం ముందుగా ఫ్రై చేసుకున్న మెంతులు జీలకర్రలో వేసేస్తున్నాను. వీటిని ఒక మిల్లు పట్టించేంత వరకు ఎండలో ఉంచానండి. కంపల్సరీ ఇలా ఎండలో పెట్టాలని ఏం లేదండి, నేను ఆడించడానికి చాలా టైం పడుతుంది. సో నేను ఎండలో అయితే పెట్టేశాను. వీటిని మిల్లుకి అయితే పంపేశానండి. 1 కేజీన్నర కారం అయితే వచ్చింది. కేజీన్నర ఎండుమిర్చికి కేజీన్నర కారం వస్తుందండి, మనం వేసిన మసాలాలతో కలిపి. సో ఇదండి మా ఇంట్లో చేసే కారం. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రేమతో మీ రాధ.